జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేటటువంటి ఆలోచనలో ఉంది అన్న విషయం మరి అన్ని పేపర్ల ద్వారా పత్రికల ద్వారా తెలుస్తున్నది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మరి బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వకుండా ముందుకు పోయి ఎన్నికలు జరపడం జరిగింది. సరే, బీసీ బిడ్డల్లో కొంత చైతన్యం వచ్చింది కాబట్టి దాదాపుగా 40% బీసీలు ఎన్నికైనారని చెప్తున్నారు. కానీ అది ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వెసులుబాటు కాదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రత్యేకించి 2 అంశాలు ప్రభుత్వం ముందున్న అవి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకటి, ఇమీడియట్ గా ఒక అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు తీసుకుని వెళ్ళాలి. 2, సుప్రీంకోర్టులో రాష్ట్రపతి గారి దగ్గర ఏదైతే బిల్లు పెండింగ్ ఉందో దాని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నుండి కేసు వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వ్యక్తులుగా, సంస్థలుగా మాలాంటి వాళ్ళు కేసేస్తే సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకోదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన బీసీ బిడ్డలకు రావాల్సిన హక్కుల మీద కేసు వేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను.